మా అమ్మ చావలేదు మళ్ళీ రా జశ్వంత్ శివ నువ్వు మళ్ళీ రా అన్నదంట. మళ్ళీ వచ్చి వాడు తల బగులగొట్టి సుత్తెతో బగులగొట్టిల్లమ్మ. సుత్తెతో నా చెల్లెది బోడు అయిపోయింది. ఈ ముక్కు సత్తు చేసింది. ఇక్కడి నుంచి ఇట్లా కాట్లు నా చెల్లె శరీరం మొత్తం తుక్కలు చేసి పొడిచిల్లమ్మ. నేను చంపేస్తా అని చెప్పిందట వాళ్ళ అమ్మ. వాడి అమ్మ ఇక్కడికి వచ్చిందంట. నీ అక్క చెల్లెలు ఏం చేయరు, నువ్వేం చేయవు, నీ పిల్లని మేము తీసుకపోతే అన్నదట. నా పిల్లని నువ్వు ఎట్లా తీసుకపోతే నా చెల్లె కొట్లాడ చేసిందట. నా చెల్లె ప్రాణం తీసిండ్లు, ప్లాన్గా వచ్చిండ్లు. వాళ్ళ అమ్మ కూడా ఉన్నది కానీ వాళ్ళ అమ్మ కనబడకుండా దాచిండ్లు. వాళ్ళ అమ్మ కూడా ఉన్నది. వాళ్ళు నల్గొండ వాళ్ళది. వాళ్ళు నల్గొండ అయితే అసలు చివరికి కన్న తల్లిని చంపుకునేంత కిరాతకమైన స్థాయికి కూతురు అడ్డుంది, ప్రేమకు అడ్డుంది అని చెప్పుకుందంట. మా చెల్లె కాదన్నదంట. ఏజీ కాదు, నేను ఇప్పుడు చెయ్యను, పిల్లకు 16 ఏళ్ళు లేవు, నేను ఎట్లా పెళ్లి చేస్తా, ఇది ఎంతవరకు ప్రేమ అని క్వశ్చన్ చేసి పిల్లని అడిగితే మా అమ్మని చంపితేనే మన ప్రేమకు అడ్డు ఉండదు రా శివ.